అంశం ఏంటంటే ఏ చూపు నీది. 3 రకాల చూపుల గురించి చెప్పి నేను మరి సెలవు తీసుకుంటానండి. ఏ చూపు నీది, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఎలాంటి చూపులు మనం చూస్తూ ఉన్నాం, 3 రకాల చూపుల గురించి చూసి నేను ముగిస్తాను చూపించి. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందామండి. ఈ చూపు మరి ఈ వ్యక్తి ఎవరి వైపు చూస్తున్నాడు, మరి మనం ఎవరి వైపు చూస్తున్నామనే అంశం అన్నమాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం ఒకసారి మనం చదువుదామండి. చదవమ్మా. చాలమ్మా. లూకాసు వార్త 23:42 మనం చూస్తూ ఉంటే ఏ చూపు నీది కదండి. చూచి ఎవరిని చూచాడు, ఎవరు చూచారు అంటే ఆయనను చూచి అంటే యేసు ప్రభు వారిని ఒక వ్యక్తి చూచాడంట. ఆ వ్యక్తి ఎవరంటే దొంగ. యేసు ప్రభు వారిని సిలువ మీద ఎక్కించినప్పుడు ఆయన ప్రక్కన ఇద్దరిని బందిపోటు దొంగల్ని ఆయన పక్కన కూడా సిలువ వేశారనమాట. అయితే వారిలో ఒక దొంగ యేసు ప్రభు వారిని హేళన చేస్తే మరి ఒక దొంగ అయితే ఆయనను చూచి యేసు ప్రభు వారిని చూచాడంట. యేసు ప్రభు వారిని చూచి ఇతను కూడా ఏమి అపహాస్యమైన మాటలు అనలేదు, కానీ దేవుణ్ణి ఎవరైతే ఎగతాళి చేస్తున్నాడో ఆ వ్యక్తికి ఇతను బుద్ధి చెప్తున్నాడు అనమాట. ఇంకొక దొంగకి ఆయన వైపు చూచి అంటున్నాడంట, ఆ దొంగతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇతడు నీతిమంతుడు, ఇతను అనేకులు స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతోమందికి ఆకలి తీర్చాడు, పాపుల్ని క్షమించిన వ్యక్తి, చనిపోయిన వాడిని బ్రతికించిన దేవుణ్ణి నువ్వు ఇలా అనడం ఇది సబబు కాదు. ఎందుకంటే మన ఇద్దరి కేసుని శిక్ష కరెక్ట్గా ఇతను చాలా నీతిమంతుడు, మంచివాడు అని ఆ దొంగతో మాట్లాడిన తర్వాత ఆయనను చూచి ఈ దొంగ అంట యేసు ప్రభు వారిని చూస్తూ ఉన్నాడంట. చూసి ఏమంటా ఉన్నాడంటే, అయ్యా ఒక్కసారి నీ రాజ్యంలో నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోనమని బ్రతిమలాడుకుంటా ఉన్నాడంట. ఈ దొంగ యేసు ప్రభు వారి వైపు చూస్తూ ఉన్నాడంట. ఈ రోజులో మరి నువ్వు ఆయన వైపు చూస్తున్నావా ప్రియదేవుని బిడ్డ? దొంగే చివరి క్షణాల్లో మరి ఆఖరి గడియల్లో ఉన్నాడు. ఏ నిమిషంలో తన శ్వాస తనని వదిలి వెళ్ళిపోయిద్దో తెలియదు, ఆ ఊపిరి పోయిద్దో తెలియదు. ఆ చివరి క్షణాలు యేసు ప్రభు వారి వైపు చూశాడంట. మీరు కూడా అంటారా, మేము కూడా బెడ్ మీద ఉన్నప్పుడు హాస్పిటల్ ప్రాణం పోయేటప్పుడు యేసు జ్ఞాపకం చేసుకో అంటాంలేండి దొంగలాగా. ఆ రోజులో అతనికి ఆ చివరి క్షణం వరకు దేవుడు అతన్ని చూస్తూ ఉన్నాడు. ఈ క్షణంలో వారికి ఆ ఒక్క అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ సిలువ మీద కూడా వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఈ దొంగ సద్వినియోగం చేసుకో ఉన్నాడు, సద్వినియోగం చేసేసుకున్నాడు. నేడు నిశ్చయముగా నీవు నాతో పరదేశులో ఉంటావని యేసు ప్రభు ద్వారా తను పలికించుకున్నాడు. ప్రియదేవుని బిడ్డ యేసు ప్రభు ద్వారా అనిపించాడు ఆ మాట. తన పాప జీవితాన్ని దేవుడు క్షమించి నిశ్చయంగా నువ్వు నాతో ఉంటావు అంతే అని దేవుడు అన్నాడు. ఆయన వైపు చూచాడు కాబట్టి ఆ పాపానికి క్షమాపణ దొరికింది. ఇంకొక దొంగకు దొరకలేదు. ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ రోజుల్లో మనకు కూడా ఎంతో ఆయుష్ ఉంది, ఎంతో ఆరోగ్యం ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నాం, ఇంటికి వెళ్ళేసరికి మన పరిస్థితులు తారుమారైపోవచ్చు. ఎలాంటి కీడు వార్తలు వింటామో తెలియదు, ఎలాంటి దుఃఖ వార్తలు వింటామో తెలియదు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతామో తెలియదు. ప్రియదేవి బిడ్డ, ఈ క్షణంలోనే ఈ నిమిషంలోనే ఇదే దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఈ రోజే నువ్వు ఆయన వైపు చూడాలంట. లోకాసుల వైపు చూస్తున్నావా ప్రియదేవుని బిడ్డ? చూడగూడని వైపు చూస్తున్నావా ప్రియదేవుని బిడ్డ? చూడగూడనివి చూస్తూ ఈ రోజులు ఎంతోమంది యవనస్తులు తమ జీవితాల్ని పాడు చేసేసుకుని చూడవలసిన వ్యక్తి ఆయన. నీ కోసం నా కోసము మరి సమస్తాన్ని పరలోకాన్ని విడిచిపెట్టి మరి ఆ దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా స్తుతులు సహితము పక్కన పెట్టి ఒక మానవుడిగా పశువుల శాలలో నీ కోసం నా కోసం జన్మించి ఒక బందిపోటు దొంగ కంటే, ఒక హీనమైన వ్యక్తి కంటే ఎక్కువ శిక్ష వేసి ఉమ్మి వేసి ఆయన్ని నిందించి హింసించి మరి ఆయన ప్రాణం సహితము నీ కోసం నా కోసం లెక్క చేయకుండా ఎన్నో అవమానాలు పడ్డాడు ప్రియదేవుని బిడ్డ యేసు ప్రభు వారు. అందుకే దొంగ మరి ఆయన వైపు చూచాడంట, పాప క్షమాపణ పొందుకున్నాడు. మనం యేసయ్య వైపు చూస్తున్నావా? మన పాపానికి క్షమాపణ దొరుకుతుందా? ఈ రోజులో మనుషుల పాప క్షమాపణ కొరకు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు, ఏదేదో చేస్తూ ఉన్నారు, ఏదేదో అర్పిస్తూ ఉన్నారు, ఏమండి ఎన్నో చేసుకుంటూ ఉన్నారు, కానీ వారి పాపాలకి ప్రాయశ్చిత్తం అనేది దొరకట్లా. యేసు ప్రభువారి వైపు వారు చూడలేకపోతున్నారు ప్రియదేవుని బిడ్డ.
నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన. వదుకు తేబడిన గొర్రె పిల్ల వల్లే నీ కోసం నా కోసం ఎంతో శ్రమను అనుభవించాడు. ఆ గొర్రె పిల్ల వైపు నువ్వు చూస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ? నువ్వు దేని వైపు చూస్తు నీ పాపాలకు క్షమాపణ రావాలన్నా, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు రావాలన్నా, ఆయనతో నువ్వు ఉండాలన్నా, పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలన్నా, పరలోక రాజ్యంలో శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు అనుభవించాలన్నా యేసయ్య వైపు నువ్వు చూడాలి. దొంగ తెలుసుకున్నాడు చివరి క్షణాల్లో. మనం తెలుసుకుంటా ఉన్నావా? ఇంకా ఉందిలే మాకు జీవితం, ఇంకొక రోజు చూద్దాంలే, ఇంకొక రోజు ప్రార్థన చేసుకుందాంలే, ఇంకొక వారం వెళ్దాంలే, ఈ వారం వెళ్ళకపోతే ఏమైతేలేని వాయిదాలు వేస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ? దొంగలాగా నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. చివరి క్షణాల్లో ఆరోగ్యం అంతా క్షీణించిపోయినాక హాస్పిటల్ బెడ్ మీద కాదు ప్రియ దేవుని బిడ్డ, మరణ పడక మీద కాదు నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేది. నీకు అంత బాగా ఉన్నప్పుడే ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క పరిస్థితిలో నువ్వు ఆయనకి నమ్మకంగా జీవించాలి. లోకం వైపు, లోకాశల వైపు చూసి ఎంతోమంది భార్యాభర్తలు లేదంటే అక్రమ సంబంధాల్లో పడిపోయి ఎంతోమంది యవనస్తులు జారత్వంకు దూరంగా పారిపోమంటే జారత్వంలో పడిపోతూ, ఎంతోమంది లేదంటే వ్యభిచారంలో పడిపోతూ ఆయన వైపు చూడలేక చీకటిని ప్రేమిస్తూ ఉన్నారంట. ఎంతోమంది లోకంతో సహవాసం చేస్తూ ఉన్నారంట. ప్రియదేవుని బిడ్డ, యేసయ్య వైపు నువ్వు చూడాలి. యేసయ్య వైపు నువ్వు చూడలేక నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన 2 చేతులు చాపి తన వైపు నేను పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నా దగ్గరకు రండి, నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. నీకు నిత్య జీవం కావాలంటే యేసయ్య దగ్గరకు నువ్వు రావాలి. నాకు నిత్య జీవం వద్దయ్యా, నాకు ఈ లోక సంతోషాలే కావాలంటే ఆయన ఇచ్చే పరలోక రాజ్యాన్ని కోల్పోతావు ప్రియ దేవుని బిడ్డ. ఆయన ఇచ్చే పరలోక రాజ్యం, నిత్య జీవం నీకు కావాలంటే యేసయ్య వైపు మనము చూడాలి. యేసయ్య వైపు నువ్వు చూస్తున్నావా? నీ కుటుంబం చూస్తూ ఉందా ప్రియ దేవుని బిడ్డ? నీ గురి ఆయన మీదే ఉండాలి, లోకం మీద కానీ లోక ఆశల మీద కానీ ఎన్నటికీ ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డ. మరి ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం ఒకసారి మనం ధ్యానం చేసుకుందామండి. 29:30 మత్తయి సువార్త 14వ అధ్యాయము 29:30. చాలండి. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటే యేసు ప్రభువారి వైపు చూసి పేతురు గారు నడుస్తూ ఉన్నాడు. బాగానే నడిచాడు కొంత దూరం. తర్వాత యేసు ప్రభువారి మీద నుంచి తన చూపు ఎప్పుడైతే పక్కకు తిప్పేసుకున్నాడో మునిగిపోయాడంట ఆ వ్యక్తి. అప్పుడు కేకలేస్తూ ఉన్నాడు, ప్రభువా నువ్వు రక్షించాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు, అల్పవిశ్వాసి ఎందుకు నువ్వు భయపడతా ఉన్నావు? ఈ రోజుల్లో నీకున్న పరిస్థితులను చూసి నువ్వు భయపడుతున్నావు ప్రియ దేవుని బిడ్డ. యేసయ్య వైపు చూసినంతసేపు పేతురు గారంట నీళ్ళ మీద నడిచాడు. ఆయన గాలిని చూశాడు, వెనక్కి చూశాడో పక్కకు చూశాడో మొత్తానికి చూసి పడిపోయాడు. ప్రభువా నువ్వు రక్షించి. ఈ రోజులో నువ్వు విశ్వాసాన్ని, దేవుని వైపు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూడమని లేఖన భాగం సెలవిస్తూ ఉంది. నువ్వు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? పేతురు గారు చూశాడు. దేవుడేమో నడవమనలేదు ఆయన్ని, దేవుడేమో రమ్మనలేదు ఆయన్ని. ఆయనతో పాటు శిష్యులు అందరూ ఉన్నారు ఆ ధోనిలో. ఈయన ఏం చేశాడు, నేను కూడా ఒక సాహసం చేయాలి, దేవుడిలాగా నడిచేయాలనుకున్నాడు. మొత్తానికి మనకు తెలియదు కానీ నిజంగా నువ్వు దేవుడు అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచే అలాగే నడువు అన్నాడు. నడిచాడు కొంత దూరం. యేసయ్య వైపు చూసి బాగానే నడిచాడు. లోకం వైపు చూశాడు, గాలి వైపు చూశాడు. అమ్మో ఇది దెయ్యమా భూతమా ఏంటని మొత్తానికి మనసులో జంక్ అనేది, ఆ బిడియం అనేది వచ్చేసి మునిగిపోసాగాడు. యేసయ్య వైపు చూసినంతసేపు, దేవుని మీద విశ్వాసం ఉంచినంతసేపు నీ జీవితం బాగానే సాగింది. నీ కుటుంబంలో మంచిగా ఉంటే సమస్యలున్న సమస్యగా అనిపించదు. ఎందుకంటే నా దేవుడు ఆ సమస్యను తీర్చేస్తాడులే, నా జీవితంలో సమస్యలు పోగొట్టేస్తాడులే అని మనకు అనిపిస్తుంది. ఎప్పుడైతే లోకంలో మనుషులు ఉంటారు చూశారు, ఆ మనుషులు వెనక్కి లాగేస్తూ ఉంటారు. ఎంతసేపు ఏ దేవుడు ఏం లోకం, ఎంతసేపు జ్వరం హాస్పిటల్ ప్రార్థన అంటావు, లేదంటే కొన్ని దారాలు కై కట్టించుకొని మెళ్ళ లాకెట్లు తగిలించుకుంటే మనం అయితే తెచ్చేసుకొని తగిలిచ్చేసుకుంటాం. యేసు వైపు నువ్వు చూడాలి. ఎంతటి బలహీనత ఉన్నా పౌలు గారిని దేవుడు అంటున్నాడు, అయ్యా నాకేంటి కళ్ళ సమస్య, నేను ఎన్నో సంఘాలు కడుతున్నా, పత్రికలు రాస్తున్నా, ఎంతమంది బలపరుస్తూ ఉన్నా, ఎన్నో మాటలు నా నుంచి నువ్వు చెప్పిస్తూ ఉన్నావు, కానీ ఏంటయ్యా నాకే ఈ బాధ పెట్టావు, నా రుమాలు తగులుతుంటే స్వస్థతలు వస్తున్నాయి అనేక మందికి, మరి నాకెందుకు ఈ బాధ పెట్టావు అంటే పౌలు నీకు నా కృప చాలంతే,
నా కృప నీకు చాలా అంతే అని దేవుడు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డ, అన్ని 14 పత్రికలు రాసి 14 సంఘాలను కట్టి ఏమండి, లేదంటే చెరసాల్లో ఉండి ఒక ఖైదీలాగా ఏ తప్పు చేయకపోయినా మరి దేవుని కోసం ఆ చెరసాల్లో ఉండి పత్రికలను రాసి ఎంతోమంది యవ్వనస్తులను మరి దేవుని కొరకు సిద్ధపరిచి భార్యాభర్తలకు కానీ బిడ్డలకు కానీ మన వివాహంలో చదువుకుంటూ ఉంటాం. ఏమండి, భార్య భర్తను హత్తుకోవాలి, భర్త భార్యని ప్రేమించి అలాంటివన్నీ పౌలు గారు రాయించాడు దేవుడు. పౌలు గారి ద్వారా ఏమండి ఎన్నో బలమైన యవ్వనస్తులకు కావాల్సిన, సేవకులకు కావాల్సిన, సంఘ పెద్దలు ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి ఆయన గారి ద్వారా, పౌలు గారి ద్వారా దేవుడు వ్రాయించాడు. అయితే అంటా ఉన్నాడు, అయ్యా మరి నాకేంటి కళ్ళ సమస్య, ఈ పుసి బాధ ఏంటి, మరి నాకు ఈ కంటి విషయం ఏంటి ఇబ్బంది అని అడుగుతా ఉన్నప్పుడు నీకు నా కృప చాలా అంతే. అంటే విశ్వాసం యేసు ప్రభువు వారి మీద నువ్వు ఉంచాలంతే. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ పేతురు గారు కూడా యేసు ప్రభువు వైపు చూసినంతసేపు బాగానే నడిచాడు, బాగానే ఉన్నాడు. ఈ పేతురు గారు నడిచినంతసేపు బాగానే ఉన్నాడు, యేసు ప్రభువు చూసినంతసేపు బాగానే ఉన్నాడు. అంటే ఏసై వైపు చూసినంతసేపు తర్వాత మునిగిపోసాగాడు. ఏసై వైపు మొదటగా దొంగ చూచాడంట. నెక్స్ట్ వ్యక్తి ఎవరంటే పేతురు గారు. యేసు ప్రభువు వైపు చూసినంతసేపు నీళ్ళ మీద ఏసై ఎట్టి రీతిగా నడుస్తాం. నీళ్ళ మీద ఎవరైనా నడుస్తారండి? చేపలైనా సరే నీళ్ళ లోపలే ఉంటాయి. ఏమండి, పైకి తేలినా సరే వాటి మీద ఎంతో కొంత నీళ్ళు ఉంటాం. నీళ్ళ మీద నడిచిన వ్యక్తి యేసు ప్రభువు. తర్వాత వ్యక్తి పేతురు గారు. ఏసై వైపు చూసినంతసేపు బాగానే నడిచాడు, బాగానే ఉన్నాడు. కొంత దూరం ఆయన ప్రయాణం బాగానే సాగింది. తర్వాత వెనక్కి తిరిగి చూశాడు, పక్కకు తిరిగి చూశాడు, గాలి వైపు చూశాడు. అమ్మో ఏమైందో అనుకున్నాడు, నేను మునిగిపోతాను అనుకున్నా, నిజంగానే మునిగిపోసాగాడు. ఏసయ్య మీద నీ విశ్వాసము ఉంచాలి. పేతురు గారు యేసు ప్రభువు వైపు చూశాడంట. తన విశ్వాసాన్ని యేసు ప్రభువారు చూసినంతసేపు తన నడకను కొనసాగించాడు. యేసు ప్రభువారి వైపు ఎప్పుడైతే తన దృష్టి మళ్ళిందో మునిగిపోసాగాడు. నువ్వు దేవుని వైపు చూడాలి. అమ్మో నాకు అప్పుల బాధలు, ఈరోజు గుడి మానేసేది, ఈరోజు గుడికి వెళ్తే ఏం వస్తాయండి, అదే ఈరోజు కూడా పనికి వెళ్తే నాకు ఒక 1500 వస్తాయండి అని నువ్వు పనికి వెళ్ళిపోయావా, అప్పు అట్లాగే ఉంటుంది, ఇక్కడ వచ్చే ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతావు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వైపు నువ్వు చూడు. ఎన్ని అప్పులున్న దేవుని సన్నిధికి నువ్వు రా, ఎన్ని సమస్యలున్న దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు, ఎంత బలహీనత ఉన్న దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు. ఏసై వైపు నువ్వు చూడాలి. దేవుని సన్నిధికి రారు, కుటుంబంలో గొడవలు ఎలా తగ్గుతాయండి? ఏసై వైపు నువ్వు చూడవు, నీ కుటుంబంలో ఎలా సమాధానం వచ్చింది? ఏసై వైపు చూడవు, నీకు ఎలా స్వస్థతలు వస్తూ ఉంటాయి? ఏసై వైపు నువ్వు చూడవు, నీకు ఎలా నెమ్మది వస్తూ ఉంటుంది? ఏసై వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో నీ విశ్వాసమునకు కర్తయు దానికి కొనసాగించువాడని ఏసయ్య నీ వైపు చూస్తూ ఉంటాడంట. నీ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడ పడిపోకుండా నీ చేయిని గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏసై వైపు చూడకున్న లోకం వైపు, డాక్టర్ల వైపు, అప్పుల వైపు, అమ్మో ఇంటి మీదకి వచ్చి పడి వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తూ విశ్వాసం నువ్వు పడిపోతావు, దేవునికి దూరం అయిపోతావు, సమస్యలు ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి, మందిరం మానేస్తూ ఉంటావు, ఈ గలిబిల్లో కుటుంబంలో సమాధానం ఉండదు కదండి. అలాంటివి ఎప్పుడు నువ్వు ఎన్ని సమస్యలున్నా ఆయన పాదాలను విడిచిపెట్టద్దు. లోకం నిన్ను ఎంత వెనక్కి లాగినా ఆయన పాదాలను విడిచిపెట్టదు. ప్రియదేవుని బిడ్డ, ఎన్నప్పులైనా ఉండని దేవా, అదంతా ఒకవైపు నువ్వు అక్కడవే నాకు ఉన్నావయ్యా, వాటన్నిటి నుంచి బయటపడేసేది నువ్వయ్యా, మార్గం నువ్వు నాకు చూపించా. నువ్వు గట్టిగా ఆయన పాదాలు పట్టుకో, లూజుగా పట్టుకోకూడదు. యాకోబు గారు లూజుగా పట్టుకుంటే దేవదూతలు వెళ్ళిపోయాయండి. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. మగసిరి గలవాడుగా పోరాడాడేంటండి. అలాంటి విశ్వాసం కావాలా? ఆయన తెలుసుకుంటా ఉన్నాడు, ఈ లోకం ఆశీర్వాదాలు మోసం చేస్తా అంటే దగ్గర నేను సంపాదించుకున్నా వాటి వల్ల నాకే ప్రయోజనం, వాటి వల్ల నాకే నెమ్మది లేదు అని తెలుసుకున్నాడు. ఆయన దేవుని దగ్గర పోరాటం, అలాంటి పోరాడాలి. గట్టిగా పట్టుకోవాలి ఆయన. నువ్వు పాదాలు లూజుగా పట్టుకుంటే ఆయన ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. నీ ఆశీర్వాదాలు ఇంకొకళ్ళు కొట్టేస్తారు. నీ ప్రార్థన వినేలోపు ఆయన ఇంకొకళ్ళ ప్రార్థన వాళ్ళకి ఇస్తాడు టకాలను ఆశీర్వాదాలు. గట్టిగా నువ్వు పట్టుకోవాలి ఆయన పాదాలు. లూజుగా పట్టుకున్నావు ఇప్పుడు దాకా, గట్టిగా విశ్వాసంతో ఆయన పాదాలు నువ్వు గట్టిగా పట్టుకోవాలా. దేవుడు అంటా ఉన్నాడు, నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీకు ఇచ్చిన ప్రార్థన తలాంతును, నీకు ఇచ్చిన కృపను, నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటావో దేవుడిని గొప్ప కార్యాలు చేసి లూజుగా పట్టుకుంటావు. ఏదో గుర్తు వచ్చినప్పుడు, ఏదో అప్పులలో చింటి మీద పడ్డప్పుడు, ఏదో సమస్య వచ్చినప్పుడు, నీ భర్త నిన్ను కొట్టినప్పుడు, భార్యాభర్తలు గొడవలు వచ్చినప్పుడు, అప్పుడు కాదు నువ్వు ఆయన పాదాలు పట్టుకుని ముందే పట్టుకోవాలి. నువ్వు ఆయన పాదాలు, నీకు సంతోషంగా ఉన్న ఆయన పాదాలను విడిచిపెట్టద్దు.
నీకు దుఃఖం ఉన్న ఆయన పాదాలను విడిచిపెట్టద్దు, నీ కుటుంబంలో గొడవలు ఉన్న ఆయన పాదాలను విడిచిపెట్టద్దు. యేసయ్య వైపు నువ్వు చూడాలి. దొంగ యేసయ్య వైపు చూశాడు, రక్షణ పొందుకున్నాడు, పరలోకంలో స్థానం సంపాదించుకున్నాడు. నువ్వు కూడా యేసయ్య వైపు చూడాలా. నీ పాపాల క్షమాపణ రావాలన్నా, నీ కుటుంబంలో నెమ్మది రావాలన్నా, నీకు స్వస్థత రావాలన్నా ఆయన వైపు నువ్వు చూడాలా. పేతురు గారి లోకం వైపు చూశాడు. ప్రభువా నన్ను రక్షించని కేకలేస్తావు అంటే, అల్ప విశ్వాసి నువ్వెందుకు భయపడతా ఉన్నావు? నా వైపు చూడు. నువ్వు కూడా అల్ప విశ్వాసంలో ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ. విశ్వాసము నీకున్న కొంచెం విశ్వాసం ఇంకా గట్టిగా ఇంకా కొంచెం పెంచుకుంటా ఉండు. తక్కువ విశ్వాసంలో ఉండిపోయావు. అటా ఇట లోకమా దేవుడు తడబడద్దు ప్రియ దేవుని బిడ్డ. ఒకే ఒక్క తీర్మానాన్ని, ఒకే ఒక్క విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. యేసు ప్రభువారి మీద నువ్వు విశ్వాసం ఉంచు. కష్టాలు లేకుండా ఎవరు లేరు, బాధలు లేకుండా ఎవరు లేరు, గొడవలు లేకుండా ఎవరు లేరు, అనారోగ్యాలు లేకుండా ఎవరు లేరు. ఎవరికుండే రోగాలు వాళ్ళకుంటే, ఎవరికుండే బలహీనతలు వాళ్ళకుంటే, ఎవరికుండే లోపాలు వాళ్ళకుంటాయండి. యేసయ్య వైపు నువ్వు చూడాలి. ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటి వరకు నీ చూపు ఎవరి వైపు ఉంది? నీ చూపు ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు? యేసయ్య వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? నీకున్న సమస్యల వైపు చూసి నువ్వు పడిపోతున్నావా? పేతురు గారి లాగా దేవుడు అంటున్నాడు, అల్ప విశ్వాసి నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు? నా వైపు చూడు.